బలపరచట్లేదు, ఒకరిద్దరు బలపరిచారు మన తప్ప కీలకమైన ప్రముఖ నటులు ఎవరు లేరు ఒక విధంగా చెప్పాలండి. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి నటుడు, ఆయన సినిమా కూడా ఇప్పుడే విడుదలైంది. వాస్తవంగా ఒక ముఖ్యమంత్రి ఉండగా సినిమా విడుదల అవటం అని ఒక అరుదైన ఇది కూడా చూస్తున్నాం మనం. కాబట్టి మద్దతు పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. నిన్న కూడా నేను చూపించా, ఇది ఒకచోట కాదు, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా పెరుగుతుంది. రెండవది, భారత ప్రజాస్వామ్యం, భారత ప్రజానీకం అంత బలహీనమైన వాళ్ళు కాదు, విద్యార్థులు అసలు కాదు. జయప్రకాష్ ఉద్యమం ఎవరు చేశారండి? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు, లేదా విపి సింగ్ ఉద్యమానికి ఎవరున్నారండి? అవినీతి వ్యతిరేకమైన అన్నా హజారే, అవన్నేమో ధర్మమా? మోదీని కూడా ఏమో అంటలేదు కదా. ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కడు రాజీనామా చేయాలని ఉద్యమం చేస్తే దీనికి విదేశాలు కావాలండి. అంతకుముందు ఎంతమంది రాజీనామాలు చేయలేదు. కాబట్టి దుష్ప్రచారాలు, విష ప్రచారాలు, మాట్లాడితే విదేశాలతో అంటగట్టడాలు, ఇవన్నీ కొట్టేశారు. ఇప్పుడు న్యూస్ క్లిక్ ఉంది, అది విదేశీ నిధులతో వచ్చిందన్నారు. వైర్ ఉంది, అది విదేశీ నిధులతో వచ్చిందన్నారు. అవన్నీ కోర్టులే కొట్టిపడేసాయి. మీరు ఎన్నిసార్లు పెడతారా తేలిపోతుంటే కూడా అని. అందుకని ఈ దుష్ప్రచారము, ఆధారాలు ఉంటే వాళ్ళ మీద మీరు ఏదన్నా చర్య తీసుకోండి. నిజం చెప్పాలంటే పోలీసులు రాళ్ళు విసిరిన ఆధారాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఎవరు చెప్పారు పోలీసులకు రాళ్ళు విసిరమని? ప్రభుత్వం వారు చెప్పారా? నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ అధికార వ్యవస్థకు అసాధారణమైన హక్కులు కల్పించి ఏమని, వాళ్ళు ఉన్న ఫలానా ఎవరినైనా అరెస్ట్ చేసి 16 నుంచి 4 రోజుల పాటు జైల్లో పెట్టొచ్చంట. అంటే ఏదో ఒక విధంగా ప్రచారాలు, పోలీసు బలగాలు ఈ నిర్బంధంతో అడిచేయగలమని అనుకుంటున్నారు. వాళ్ళు చేయగలిగినంత చేస్తారు. ఇప్పుడు రైతులను ఎందుకు ఆపేశారండి పంజాబ్, హర్యానా దగ్గర? వాళ్ళు కూడా విదేశీ శక్తులేనా? అంటే ఎవడు ప్రశ్నిస్తే, ఎవడు ఆందోళన చేస్తే, ఎవరు తప్పంటే వాళ్ళందరూ విదేశీ శక్తులు, విదేశీ ద్రోహులు. అంటే అది వాళ్ళకి కాదు అవమానం, అది ప్రభుత్వానికి అవమానం, అది నిఘా విభాగానికి అవమానం. మేము జూలై 20న చేస్తామని ఎప్పుడు చెప్పారు? వాళ్ళు ఎప్పుడో చెప్పారు కదా, చెప్పి మరీ వచ్చి కూర్చున్నారు కదా. రహస్యం ఉంది, అక్కడ కెమెరాలు లేవా? మీరు చూడలేరా? అందుకని ఈ దుష్ప్రచారాలు నిలబడేవి కాదు. ఇవన్నీ వాళ్ళలో ఇంకా ఆగ్రహం తీసుకొస్తున్నాయి. వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, మేము మా పరీక్షలు సరిగ్గా జరగలేదు, అవినీతి అని అరికట్టమని మేమంటుంటే మమ్మల్ని ఏదో విదేశాలకు ముడిపెట్టడం అన్నది దేశానికే తలవంపులు. మేము భారత మాత బిడ్డలమే, మమ్మల్ని బొద్దింకలు అన్నది కూడా ఎవరు మీరు అన్నారు కానీ వాళ్ళేం అనుకోలేదు. వాళ్ళేం, మీరు చూడండి, సోనం వాంగ్చుక్ ఏమి బొద్దింక పేరుతో రాలా. బొద్దింక అని సిజేఐ గారు అన్న తర్వాత బొద్దింక పార్టీ పుట్టింది, కానీ అంతకుముందు లేదు బొద్దింక పార్టీ. సో మొదటిసారిగా మనం సోషల్ మీడియా గురించి, ప్రచారం గురించి ఇవన్నీ చెప్తున్నప్పుడు అవి వాస్తవ రూపం దాల్చడం మనం చూస్తున్నాం. వర్చువల్ రియాలిటీ ఈజ్ టర్నింగ్ ఇంటూ ఏ రియల్ ప్రొటెస్ట్. అది తట్టుకోలేకపోతున్నారు అంతే. ఖచ్చితంగా ఇప్పుడు విజయ్ కూడా, అంటే అంతకుముందు ఇంకో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేరళ, కర్ణాటక వాళ్ళు వచ్చారు. రాహుల్ గాంధీ, మొత్తం ఎంపీలు అందరూ వెళ్ళి నిన్న ఆందోళన చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది? మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము, అయినా మీరు ఆందోళన. చర్చ దేని కింద? రెండు చెప్పారు. ఒకటి 270 నిబంధన కింద మీరు చర్చ చేయాలి, అదేది అత్యవసర సమస్యగా దీన్ని టేకప్ చేయాలి. మేము చర్చ చేస్తాము, ఒక 5-20 బిల్లులు మేము చర్చించిన తర్వాత ఎప్పుడో మేము టైం ఇచ్చినప్పుడు మీరు చర్చించండి అంటే ఇక్కడ ఆందోళనకు అణచివేత అయిపోతుంది కదా. ఇది మొదటి విషయం. రెండవది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్న విషయం ఉందా లేదా చర్చలో? ఫస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఎవరిని విచారిస్తారు? ముందు మీరే జడ్జి. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గారే జడ్జి, ఆయన మంత్రివర్గంలో ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం. కాబట్టి ఖచ్చితంగా ఈ చర్యలు ఇవన్నీ కొంచెం దేశం అట్టుడిపోతున్న పరిస్థితి మాత్రం ఉంది. ఇది అన్ని రాష్ట్రాల్లో, ఒక్కచోట కూడా కదా, హైదరాబాద్లో, విజయవాడలో, మహారాష్ట్రలో, కల్కటాలో, ఒక్కచోట కదా, అన్ని చోట్ల ఉంది. ఇది ముందే మేల్కొని చర్చలు కనుక జరిపి సర్దుబాటు చేసుకోకపోతే అది బెడిసి కొడుతుంది. ఒక కమిటీ వేయండి దానికోసం, వాళ్ళతో చర్చించడానికి. అదెందుకు చేయట్లేదు? వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. అది సంగతి. సరే ఇలా ఉంటే ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు మంత్రులు